రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ క్రమంలో నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి కాసేపు చర్చలు జరిపారు. ఈ కార్ రేస్ కేసులో నిధుల మళ్లింపు, కేబినెట్ అనుమతి లేకుండా నిర్ణయం, సచివాలయ బిజినెస్ రూల్స్ ఉల్లంఘనపై కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఇక ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ ను ఏసీబీ, ఈడీ అధికారులు విచారించారు. ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ప్రజానిధులను గతంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ ప్రశ్నించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నాటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిలెన్ రెడ్డిలను విచారించింది. కేటీఆర్ విచారణ అనంతరం ఏసీబీ ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక కేటీఆర్ వెంట బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఏసీబీ కార్యాలయానికి వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు. రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది. కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు, చెప్పుకునేందుకు ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి, నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని, ఎంక్వైరీ అని, ఏదో జరిగిందని, ఇదిగో పులి అంటే అదిగో తోక అని, నువ్వేమో దున్నపో తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ రెడీగా ఉన్నాడు. నువ్వు దున్నపో తినిందనగానే వాడు దుడ్డని కట్టేయని వాడికి వస్తాడు. మీ ఇద్దరి దొంగ భాగోతం, మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో ఇద్దరు వ్యక్తులను జైల్లో పెడతాం, కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంలాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈరోజు ఉండేది బీఆర్ఎస్ఏ, రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. నువ్వు ఒక్కసారి కాదు 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రా, రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం, కొట్లాడడం బంద్ చేయం, తెలంగాణ ప్రజల తరపున నిలదీయడం బంద్ చేయం. నువ్వు వేధింపులతో కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు. అన్నిటికీ తెగించే కొట్లాటకు ముందుకు వచ్చినాం, తప్పకుండా అన్ని ఎదుర్కొంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ థ్యాంక్ యూ. రాజకీయ వేధింపులతో వెనక్కి తగ్గేదే లేదని కేటీఆర్ అన్నారు. 6 గ్యారంటీల మోసాన్ని ఎండగట్టడంలో ఇవేమీ తమను ఆపలేవని తెలిపారు. ఇక ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ ను ఎండగడుతూనే ఉంటామన్నారు. 420 హామీలు, డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ చేసిన దగాను ప్రజలకు వివరిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్ చెప్పండి. మానస, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మైన అంశాలను కూడా చెప్పడం జరిగింది. రాజకీయ వేధింపులతో వెనక్కి తగ్గేది లేదంటూ 6 గ్యారెంటీల మోసాన్ని ఎండగట్టడంలో ఇవేమీ ఆపలేవు. ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ కు ప్రజాక్షేత్రంలో నిలదీస్తూనే ఉంటాం, ఎండగడుతూనే ఉంటాం. ఈ 420 హామీలు, డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ చేసిన దగాను ప్రజలకు వివరిస్తాం అని ఆయన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. మరోవైపు ఏసీబీ విచారణ నేపథ్యంలో కేసీఆర్ తో పాటు కేటీఆర్ భేటీ అయ్యారు. అక్కడి నుంచి తెలంగాణ భవన్ చేరుకుని తెలంగాణ భవన్ నుంచి ఇప్పుడు ఏసీబీ కార్యాలయం కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. మానస, ప్రభుత్వం ఏ విధంగా మేము పైన కుట్రలు పన్నినా ఆ కుట్రలు మేము తిప్పికొట్టేందుకు రాజకీయ వేధింపులను కూడా వెనక్కి తగ్గలేదంటూ ఆయనే తెలపడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఆయన ఎలాంటి విషయాల్లో విచారణ చేపడతారు, విచారణ అడిగే ఈ క్వశ్చన్స్ ఏంటి అనే విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఏసీబీ ఆఫీస్ దగ్గర భారీగా బారిగేట్లు ఏర్పాటు చేశారు. తో పాటు మాట్లాడి ఆయన కేటీఆర్ రావడం ఇక్కడికి ఏసీబీ కార్యాలయం కేటీఆర్ చేరుకున్నారు. ఇక్కడ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన ఈ విచారణ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నట్టు సమాచారం అవుతుంది. కాగా ఈ కాంగ్రెస్ సంబంధించి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
మరోసారి విచారణ హాజరు కావడంతో రాజకీయ నాయకుల్లో బాగా సందిగ్ధత ఏర్పడింది. ఈ ప్రాంతానికి భారీగా కార్యకర్తల పాటు నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు వారు చేరుకునడం జరిగింది. ఏసీబీ ఈడీ అధికారులు కూడా ఇప్పటికే పలుమార్లు ఆయన విచారించడం జరిగింది. ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ప్రతినిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రశ్నించారు. మరోవైపు ఈ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి విచారణలో తెలిపిన వివరాల మేరకు నిధుల మళ్లింపు, కేబినెట్ అనుమతి లేకుండానే ఆయన నిర్ణయం తీసుకోవడం, సచివాలయం బిజినెస్ రూల్స్ ఉల్లంఘించి సంబంధించిన ఏసీబీ అధికారులు ఈ కేటీఆర్ ను ప్రశ్నించవచ్చని ఈ విషయం తెలుస్తుంది. ప్రస్తుతం కేటీఆర్ విచారణ పూర్తయిన తర్వాత కేటీఆర్ ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి కూడా ఏసీబీ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. కాగా కేటీఆర్ ఈ రోజు ఇక్కడ తెలంగాణ భవన్ నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత భారీగా కార్యకర్తలు ఏసీబీ కార్యాలయం కూడా చేరుకున్నారు. అక్కడ భారీ బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేశారు. గత ఈ కేసులో డిసెంబర్ 29 ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి 2025 జనవరి 8న కేటీఆర్ ఏసీబీ విచారణ హాజరు కావాలని చెప్పి సుమారు 7 గంటల పాటు విచారణ కూడా చేయడం జరిగింది. జనవరి 9న కూడా మరోసారి కూడా ఆయన విచారణకు పిలిపించారు. అయితే కేటీఆర్ సమయంలో కోరడం ఈ మే 28న విచారణ హాజరవ్వాలని నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. విదేశీ పర్యటన కారణంగా ఆయన తిరిగి వచ్చిన తర్వాత వస్తానని చెప్పాడు. దీంతో ఈ రోజు 10 గంటలకు విచారణ కొనసాగుతుంది. ఏసీబీ అధికారుల నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా ఆ నోటీసులకు ఈయన ఎలాంటి జవాబులు ఇస్తారు, ఈ రోజు హాజరైన తర్వాత ఆ ఇచ్చిన సమాధానం బట్టి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసే అవకాశం ఉందని చెప్పి సమాచారం అందుతుంది. మానస. ఓకే, థ్యాంక్ యూ బాసిత్. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మంత్రివర్గం కీలక భేటీ కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రైతు భరోసా నిధుల విడుదలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటి వరకు మంజూరైన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయడంపై సమావేశం జరగనుంది. RRR పనులపై కూడా చర్చించే ఛాన్స్ ఉందని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మంత్రివర్గం కీలక భేటీ కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రైతు భరోసా నిధుల విడుదలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటి వరకు మంజూరైన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయడంపై సమావేశం జరగనుంది. RRR పనులపై కూడా చర్చించే ఛాన్స్ ఉందని సమాచారం.
శ్రీహరికోట షార్ కేంద్రానికి బాంబు బెదిరింపు కలకలం రేగింది. చెన్నై సిఐఎస్ఎఫ్ కమాండెంట్ కార్యాలయానికి బెదిరింపు కాల్ రావడంతో శ్రీహరికోటలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. షార్ కేంద్రంలో అనువనున బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఈ తనిఖీల్లో ఏం లభించకపోవడంతో ఫేక్ కాల్గా అధికారులు నిర్ధారించారు. శ్రీహరికోట షార్ కేంద్రానికి బాంబు బెదిరింపు కలకలం రేగింది. చెన్నై సిఐఎస్ఎఫ్ కమాండెంట్ కార్యాలయానికి బెదిరింపు కాలు రావడంతో శ్రీహరికోటలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. షార్ కేంద్రంలో అనువనున బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఈ తనిఖీలో ఏం లభించకపోవడంతో ఫేక్ కాల్గా అధికారులు నిర్ధారించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. ప్రస్తుతం భారతదేశానికి ఎంతో ఒక హార్ట్ లాంటిది శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేది. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడంతో పాటుగా భారతదేశంలోని పలు కీలకమైన రాకెట్ల ప్రయోగ కేంద్రంగా ఉంది శ్రీహరికోట. ఇటువంటి శ్రీహరికోటకి అంటే బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అది కూడా చెన్నైలోని సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క కమాండ్ కంట్రోల్ రూమ్ కి ఒక అన్నోన్ కాల్ రావడం. ఈ అన్నోన్ కాల్ వార్త ఏంటంటే ఇక్కడ షార్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా, ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉంది. తిరుపతి జిల్లాలో ఉన్న శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి బాంబులు పెట్టున్నాం, ఫెయిల్ చేస్తామని చెప్పి ఒక బెదిరింపు కాల్స్ వచ్చినట్టు తెలుస్తుంది. వెంటనే కూడా అప్రమత్తమైన కేంద్ర బలగాలు ఇప్పటికే సిఐఎస్ఎఫ్ గట్టి పటిష్ట బందోబస్తు అయితే నిర్వహిస్తుంది శ్రీహరికోటలోని షార్ కి. ఎందుకంటే ఇది మొత్తం కూడా ఒక అంతర్జాతీయ భారతదేశానికి కీలకమైన రాకెట్ స్పేస్ సెంటర్ కాబట్టి సాధారణంగా అయితే గతంలో 20 నుంచి 30 మంది ఉండే వాళ్ళు సిఐఎస్ఎఫ్ బందోబస్తు, లోకల్ పోలీసు, అలాగే 4 అంచెల భద్రత ఉంటుంది ఈ షార్ కి. కానీ గతంలో ఏదైతే ఉగ్రవాదుల దాడి జరిగిందో కాశ్మీర్ లో పెహల్గావ్ లో, అనంతరం కూడా మొత్తం కూడా భారతదేశంలోని కేంద్ర నిఘా విభాగాలు అయితేనేవి లేదంటే సెక్యూరిటీ ఫోర్స్ చాలా అప్రమత్తం జరగడం జరిగింది. ఈ అప్రమత్తతోనే ఇటు ఎయిర్పోర్ట్లు కావచ్చు, లేదంటే కీలకమైన భారతదేశానికి సంబంధించిన కీలక రంగాలకు సంబంధించిన అనేక పరిశ్రమల వద్ద బందోబస్తు పెంచారు. ఈ నేపథ్యంలోనే సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి కూడా గతంలో 20 నుంచి 30 మంది ఉండే సెక్యూరిటీ ఫోర్స్ ని 50 నుంచి 60 మందికి పెంచడం జరిగింది. 2 నెలల క్రితమే ఈ సిఐఎస్ఎఫ్ బలగాలను కూడా పెంచడం జరిగింది. ఇదే క్రమంలో 3 అంచెల భద్రతని పెంచడంతో పాటుగా రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నారు. అయినా కూడా ఒక బెదిరింపు కాల్స్ అయితే లైట్ గా తీసుకోలేదు. ఏదైతే బెదిరింపు కాల్స్ వచ్చిన వెంటనే కూడా ఈ సతీష్ ధావన్ అంతరిక్షంలో అణువును కూడా కేంద్ర బలగాలు మొత్తం కూడా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఐలాండ్ లో ఉంటుంది శ్రీహరికోట అనేది. సుందరపేటకి దాదాపు 10 కిలోమీటర్ల నుంచి చుట్టూ కూడా సముద్ర సరస్సు మధ్యలో ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వలేదు. ఎటువంటి వారిని కూడా ఓన్లీ శాస్త్రవేత్తలు కావచ్చు, లేదంటే అక్కడ పనిచేసే వాళ్ళు మాత్రమే అనుమతిస్తూ పటిష్టంగా మొత్తం బాంబు స్క్వాడ్స్ కావచ్చు, డాగ్స్ కావచ్చు, ఇతర అన్ని విభాగాలు కూడా సమన్వయం చేసుకుని ఇటు తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు లోకల్ పోలీస్ కావచ్చు, అలాగే సెంట్రల్ బలగాలు సిఐఎస్ఎఫ్ కావచ్చు, లేదంటే కమాండర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ రోజు తెల్లవారుజాము నుంచే శ్రీహరికోటని మొత్తం కూడా మొత్తం వలయంగా చేరి పటిష్ట మొత్తం ఏర్పాట్లని చూడడం జరిగింది. అలాగే మొత్తం కూడా చెక్ చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా బాంబుకి సంబంధించిన ఎటువంటి సమాచారం అసలు లేకపోవడం, మొత్తం కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఒక ఫేక్ కాల్ గా గుర్తించారు. ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎవరికి కాల్ చేశారని చెప్పి వాళ్ళని తేల్చే పనిలో పడ్డారు ఇటు కేంద్ర బృందాలు. ఇదే సమయంలో కూడా సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం త్వరలో కూడా అనేక రాకెట్లు కూడా ఇక్కడ నుంచి ప్రయోగించవలసింది. మొదటి అంతరిక్ష ప్రయోగ కేంద్రం వద్ద బాంబు పెట్టిన బెదిరింపు కాల్ రావడంతో ఈ 1వ ప్రయోగ కేంద్రాన్ని కూడా మొత్తంగా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీలు కూడా పూర్తయినట్టు తెలుస్తుంది మనకి. ఎక్కడ కూడా ఇంకా అధికారికంగా బయట వచ్చి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ మనకు వచ్చిన సమాచారం మేరకు మొత్తం కూడా గాలింపు చర్యలన్నీ పూర్తి చేశారు. మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎటువంటి బాంబులు లేవని నిర్ధారించారు. ఇది కేవలం ఒక ఫేక్ కాల్ గానే గుర్తించారు మనతో. అయితే సాగర్, చెప్పండి, ఈ ఫేక్ కాల్స్ పై పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఇది ఎక్కడి నుంచి వచ్చింది కాలు అని చెప్పి దాన్ని నిర్ధారించే పనిలో పడ్డారు. దానికి సంబంధించిన
ఏదైనా కూడా ఇటువంటి సమాచారాలు, సున్నితమైన సమాచారాలు నేరుగా కూడా ఇటు కేంద్ర నిఘా విభాగాలు రా కావచ్చు, లేదంటే ఎన్ఐఏ కావచ్చు, లేదంటే మరికొన్ని నిఘా విభాగాలు తీసుకుంటాయి ఇటువంటి కాల్స్ రెస్పాన్సిబిలిటీ. సో మొత్తం మీద ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ కాల్ ఎవరు చేస్తారని చెప్పి తేల్చి పనిలో పడ్డారు. ఒకవేళ ఆ కాల్ కన్నా అది ఇండియా నుంచి వచ్చిందా లేదంటే బయట ఇతర ప్రాంతాల నుంచి వచ్చిందా, ఇది ఒక నెట్ కాల్ గా మనకు తెలుస్తుంది. అంటే సిమ్ పరంగా కాకుండా ఒక ఫేక్ నెట్ కాల్స్ ఉంటాయి, ఆన్లైన్ కాల్స్ ఉంటాయి. ఆన్లైన్ కాల్ గా ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఆన్లైన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి దాన్ని నిగ్గు చేసే పనిలో ఉన్నారు. ఒకవేళ ఎవరైనా అడ్రస్ చేస్తే వాళ్ళని ఖచ్చితంగా కూడా వాళ్ళకి కఠినంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అందులో సున్నితమైన అంశం కాబట్టి ఇలాంటి వ్యవహారాల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తారు ప్రభుత్వ అధికారులు అయితే. మనతో ఓకే, థ్యాంక్ యూ సాగర్. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. రాజ్కోట్లో ఆయన పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. గుజరాత్ ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఆయనకు నివాళులర్పించనుంది. ఇక అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సంతాప దినం పాటిస్తున్నారు. ఇక అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను అవనతం చేస్తామని, ఆ రోజు ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టబోమని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల నేపథ్యంలో ఇరాన్ దద్దరిల్లిపోతుంది. పేలుడు శబ్దాలు, సైరన్ల మోతతో అక్కడి ప్రాంతాలు అట్టడుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇరాన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇక నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని వాపోతూ వీలైనంత త్వరగా తమను స్వదేశానికి తరలిస్తామంటూ భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తెల్లవారుజామున భారీ పేలుడు శబ్దాలతో నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచి బేస్మెంట్ వైపు పరుగులు తీస్తున్నారు. అప్పటి నుంచి మాకు నిద్రలేని రాత్రులే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రతిరోజు రాత్రి పేలుడు శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయని, మేం ఉంటున్న ప్రదేశానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే పేలుడు సంభవించినట్లు తెలిసిందని భారతీయ వైద్య విద్యార్థి ఇంతిసాల్ మొహద్దీన్ తెలిపారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల నేపథ్యంలో ఇరాన్ దద్దరిల్లుతుంది. పేలుడు శబ్దాలు, సైరన్ల మోతతో అక్కడి ప్రాంతాల్లో అట్టడుగుతున్నాయి. ఇక ఈ పరిస్థితిలో ఇరాన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని వాపోతూ వీలైనంత త్వరగా తమను స్వదేశానికి తరలించాలంటూ భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇక తెల్లవారుజామున భారీ పేలుడు శబ్దాలతో నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచి బేస్మెంట్ వైపు పరుగులు తీశామన్నారు. అప్పటి నుంచి మాకు నిద్రలేని రాత్రులే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రతిరోజు రాత్రి పేలుడు శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయని, మేముంటున్న ప్రదేశానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే పేలుడు సంభవించినట్లు తెలిసిందని భారతీయ వైద్య విద్యార్థి ఇంతిసాల్ మొహద్దీన్ తెలిపారు. ఇవే ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.